పండగ వాతావరణం నెలకొంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఒక నిజమైన సంక్షేమానికి, నిజమైన అభివృద్ధికి సంకేతంగా నిలిచిన ఎన్డీఏ కూటమికి ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించారు. అయితే ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట ఇచ్చారో పెన్షన్లు 3,000 నుంచి 4,000 చేస్తామని, అదేవిధంగా గత 3 నెలలకు సంబంధించి కూడా ఒక 1,000 రూపాయలు అంటే 3,000 కలిపి మొత్తం 7,000 ఇస్తామని చెప్పారు. రాష్ట్రం ఎంతో ఒక గడ్డు పరిస్థితిని ఆర్థిక పరంగా ఎదుర్కొంటున్నప్పటికీ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ మొదటి సంతకం చేసి ఇవాళ రాష్ట్రంలో ఉంటున్న 65,18,000 మంది సామాజిక భద్రతా పెన్షన్ కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి వర్యులు గారే ఇవాళ పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సచివాలయ సిబ్బంది, ఇతర అధికార సిబ్బంది, అదేవిధంగా కూటమికి సంబంధించిన పార్టీల కార్యకర్తల్ని దీంట్లో భాగస్వాములు చేసి ఎవరైతే అర్హులు ఉన్నారో వారి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి పెన్షన్ వాళ్ళ చేతిలో అందించే విధంగా ఇవాళ ప్రయత్నం జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పండుగ వాతావరణం నెలకొని ఉంది. గత ప్రభుత్వం పెన్షన్ల విషయంలో 2,000 నుంచి 3,000 చేస్తామని చెప్పి నమ్మబలికి అప్పుడు 10 రూపాయలు, ఇప్పుడు 50 రూపాయలు చందంగా పెంచుకుంటూ పోయారు. చివరికి 5 సంవత్సరాలకు వచ్చేసరికి దాన్ని 3,000కి చేశారు. దానివల్ల ఒక్కొక్క లబ్ధిదారు ఎవరైతే వృద్ధాప్య పింఛను, వితంతు పింఛను, ఒంటరి మహిళ పింఛన్లు తీసుకుంటూ ఉన్నారో వాళ్ళందరూ ఒక్కొక్కరు 32,000 నష్టపోయారు. కానీ ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 1,000 రూపాయలు పెంచుతామన్నారు. ఒకటే సంతకంతో 1,000 రూపాయలు పెంచి ఇవాళ ప్రజల ముంగిటికి తీసుకొచ్చి 4,000 ప్లస్ 3,000 7,000 చేస్తున్నారు. అదేవిధంగా దివ్యాంగ పెన్షన్ కూడా 3,000 నుంచి 6,000 చేస్తామన్నారు. 6,000 ఇవాళ అందించడం జరుగుతుంది. అదేవిధంగా కాలేయ సంబంధితో తల్లిమిషయ ఇటువంటి ఇతర ఇబ్బందులతో బాధపడుతున్న వాళ్ళకి 5,000 నుంచి 10,000 చేస్తామన్నారు. 10,000 రూపాయలు ప్రతి ఇంటికి వెళ్ళి వ్యాధిగ్రస్తులు ఎవరున్నారో వాళ్ళ ఇంటి తలుపు తట్టి అందించడం జరుగుతోంది. అదేవిధంగా తీవ్రమైన అనారోగ్యంతో ఉంటూ మంచానికి పరిమితమైన వాళ్ళు, వీల్చైర్కి పరిమితమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 5,000 నుంచి 3 రెట్లు పెంచి 15,000 చేస్తామన్నారు. వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతోంది. అయితే ఈ క్రమంలో మొత్తం ఇవాళ 65,18,000 మందికి, సత్యసాయి జిల్లాలో 2,72,000 మందికి, అదేవిధంగా ధర్మవరం నియోజకవర్గంలో 48,082 మంది అర్హులందరికీ కూడా ఈ పెన్షన్ ఇవ్వడం జరుగుతోంది. వివిధ కేటగిరీలో ఉన్న వాళ్ళకి, అన్ని కేటగిరీలకి పెన్షన్ను పెంచే ప్రయత్నం ఈ ప్రజాప్రభుత్వం చేసింది. ప్రజలకు అండగా నిలబడి నిజమైన సామాజిక భద్రతకి ఒక నిర్వచనం చెప్తూ ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం మొదటి పండుగని పెన్షన్లు అందిస్తూ జరుపుకుంటూ ఉంది. గత ప్రభుత్వం పూర్తిగా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది. పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతూ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. అటువంటి గడ్డు పరిస్థితుల్లో కూడా దార్శనికత కలిగిన నాయకత్వం పైన కేంద్రంలో, రాష్ట్రంలో ఉండడం వల్ల ఆ పరిస్థితులను ఎదుర్కొంటూ కూడా ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఇవాళ 4,500 కోట్లని ఒకే రోజు 25 లక్షల మందికి పైగా ఇవాళ ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం లాగా ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళు, లేదా ఆ నాయకుడి దగ్గర ఉన్న వాళ్ళు, ఈ వర్గానికి సంబంధించిన వాళ్ళు అని రాజకీయ వివక్షలు చూపకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ పెన్షన్ లబ్ధిని చేకూర్చే ప్రయత్నం చేస్తూ ఉంది.